డిక్టేటర్. సహజంగా మనిషి మంచి చెడు అనే రెండు మిశ్రమాల సంగమం. జగమంతా ఉన్నతమైన వారిగా కీర్తించబడిన అత్యంత మేధావులలో కూడా కొన్ని చెడు లక్షణాలు ఉన్నట్లు ప్రపంచమంతా కిరాతకుడిగా భావిస్తున్న జర్మన్ నియంత హిట్లర్లోనూ కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అతనిలో ఒప్పుకోవాల్సింది అతనిలో ఉన్న అపారమైన పట్టుదల, దృఢ సంకల్పం. తాను ఎంతో ద్వేషించే యూదు జాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నది మొదలు తాను మరణించే వరకు వారి అంతం చూడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడలేదు. దాదాపు 1,000,000 మంది యూదుల ప్రాణాలు హరించడానికి కారకుడైన నరహంతకుడు అతడు. దేన్నైనా విశ్వసించాడంటే ప్రాణాలు పోతున్నా కానీ తన అభిప్రాయాలను మార్చుకోడు. రెండవది, ఇతనిలో ఉన్న అపారమైన దేశభక్తి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇతడు జర్మనీ పక్కనే ఉన్న ఆస్ట్రియా దేశస్థుడు అయినప్పటికీ జర్మన్ సంస్కృతి, చరిత్ర అంటే అపారమైన అభిమానం. ప్రపంచంలోనే జర్మన్ జాతిని అత్యున్నతంగా నిలబెట్టాలని అవిశ్రాంతంగా కృషి చేశాడు. దేశ అభివృద్ధికి, ఎదుగుదలకు తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టాడు. అంతేకాకుండా ఇతనికి చిన్నతనం నుంచి అపారమైన ఆత్మస్థైర్యం ఉంది. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఏర్పడినా ఎప్పుడూ కూడా డిప్రెషన్కు లోను కాలేదు. ఇతని చిన్నతనాన్ని పరిశీలిస్తే అత్యంత పేదరికంలో బతికాడు. తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాడు. తినడానికి తిండి లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నో. మురికి వాడల్లో, రైల్వే స్టేషన్లో, విపరీతమైన మంచులో ఒంటరిగా పడుకునేవాడు. ఇతనికి 16వ ఏట లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి తీవ్ర అనారోగ్య బారిన పడ్డాడు. ఇలా ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అతడు తన మనోధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తన తోటి మిత్రులకు చిన్నతనం నుంచే జర్మనీని ప్రపంచంలోనే ఉన్నత జాతిగా నిలబెడతానని, జర్మనీ ప్రజల కష్టాలు తీర్చడానికి సర్వస్వం త్యాగం చేస్తానని చెబుతూ ఉండేవాడు. చిన్నతనం నుంచి ఉన్న యూదు వ్యతిరేకతను పెంచి పోషించుకుంటూ జర్మనీ ఛాన్సలర్ అయ్యాక వారిని మట్టుపెట్టడం మొదలుపెట్టాడు. హిట్లర్లో ఉన్న మరొక మంచి సుగుణం, ఇతడు పుస్తకాలను విపరీతంగా చదివేవాడు. ముఖ్యంగా జర్మన్ సంస్కృతి, చరిత్ర, నాగరికతను చదివి పీల్చి పిప్పి చేసేవాడు. చదివిన పుస్తకాల నుంచి అవసరమైన వాటిని మాత్రమే గుర్తుంచుకొని అనవసరమైన చెత్తను వదిలేసేవాడు. ఇతడు పక్కా శాకాహారి. ఆల్కహాల్ జీవితంలో ఒకే ఒక్కసారి, అదే చివరిసారి సేవించాడు. ధూమపానం, మద్యపానం జర్మన్లో నిషేధించాడు. ఏ జర్మన్ జాతీయుడు కూడా సిగరెట్ తాగకూడదని క్యాంపెయినింగ్ నిర్వహించాడు. ఇతనిలో ఉన్న మరొక సుగుణం, ఇతడు అపారమైన జంతు ప్రేమికుడు. జంతువులను వేటాడడం నిషేధించాడు. జంతు హక్కుల చట్టాన్ని ఆమోదించి వాటిని గౌరవంగా చూడాలని ఆదేశించాడు. హిట్లర్ వ్యక్తిత్వంలోని మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యూదులంటే అపరిమితంగా అసహ్యించుకునే హిట్లర్ కూడా రూసా అనే ఒక యూదు జాతి అమ్మాయితో స్నేహం చేశాడు. ఈ బంధం ఎంత దృఢతరమైనది అంటే తరచుగా ఆ అమ్మాయిని కలుస్తూ ఆనందంగా గడిపేవాడు. రూసాతో హిట్లర్ కలిసి ఉన్న ఫోటోలు ఇటీవల వేలం వేయగా కోట్లాది రూపాయలతో కొనుగోలు చేయబడింది. అయితే రూసాతో స్నేహం నచ్చని జర్మన్లు రూసా తల్లిని బెదిరించి హిట్లర్తో స్నేహం చేయనీయకుండా అడ్డుపడ్డారు. అంతటితో వాళ్ళ స్నేహం ముగిసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న 1945 సంవత్సరంలోనే రూసా కూడా పోలియో వ్యాధితో మరణించడం జరిగింది. స్టెఫినీ అనే అమ్మాయిని ప్రేమించినప్పటికీ పెళ్లి వల్ల తన లక్ష్యాన్ని ఛేదించలేను అని ఆమెకు దూరంగానే ఉండిపోయాడు. ప్రపంచమంతా నరహంతకుడిగా ద్వేషించబడే హిట్లర్లో కూడా కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయనడానికి పైన చెప్పిన ఉదాహరణలే నిదర్శనం. అయితే హిట్లర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 1939లో అతడు నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయబడడం. హిట్లర్లోని చెడును, క్రూరత్వాన్ని వదిలిపెట్టి చూస్తే అపారమైన దేశభక్తి, దృఢ సంకల్పం, ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయని ధీరత్వం, జంతువులను కూడా ప్రేమించాలని భావించే సున్నితమైన మనస్తత్వం, బంధాలకు ప్రాధాన్యతనిచ్చే నైజం, ఇలాంటి ఎన్నో మంచి విషయాలు నేటి తరం వారికి ఆచరణీయం. అతనిలోని క్రూరత్వం పరాకాష్ఠకు చేరడం వల్ల జరిగిన నష్టానికి తనకు తాను చంపుకొని చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు హిట్లర్.